ములుగు ఆదర్శ నగర్లో ఉదయం 7:26-25 మధ్య కాలంలో ఒక్కసారిగా పట్టి ఊపినట్టుగా కుదిపొచ్చింది. మా ఇంట్లో ఉన్న బోర్లు కానీ అవన్నీ కానీ కింద పడిపోయినాయి. బాగా శబ్దమైంది. భయంతో అందరం కూడా మేము కిందికి దిగినాం. అందరూ వచ్చేసరికి మా చుట్టుపక్కల పరిసర ఇళ్లలో ఉన్న అందరూ కూడా మా ఇల్లు కదిలింది, మా బోర్లు పడ్డాయి అనేసరికి ఇంతలోనే టీవీ వార్తలు చూస్తే మరి అన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చింది. స్వల్ప భూకంపం వచ్చిందని తెలిసింది. మేము చాలా భయపడ్డాము. నా పేరు మంతెన భిక్షవతి, మా రేటు నగరం. ఈరోజు ఉదయం 7:30 ఒక 6 సెకండ్ పాటు భూమి కంపించినట్టయింది. ఇళ్లలో ఉన్న మేము భయాందోళనకు చెంది అకస్మాత్తుగా బయటకు ఉరికొచ్చి చూసాం. మా ఇంట్లో సోఫాలు, కుర్చీలు అన్నీ కదిలినాయి. ఇంటి పెంకులు కూడా సౌండ్ వచ్చింది. ఆ క్షణం భయమై హడావుడిగా అందరం బయటకు వచ్చినాం. అందరు ఇళ్ళ నుంచి వచ్చి అందరం పరిశానంగా చూస్తున్నాం. అసలు ఎందుకు ఇట్లా జరిగిందో అర్థం కావట్లేదు. ములుగు జిల్లా కేంద్రంలోని ఆదర్శ కాలనీ ఈరోజు సుమారు 7:30 ప్రాంతంలో భూకంపం రావడం జరిగింది. ఒక్క క్షణం అసలు మాకు ఇప్పటివరకు 49 సంవత్సరాలు, నాకు ఇప్పటివరకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఎప్పుడు చేయలేదు, అనగా విన్నాం. కానీ ఈరోజు 7:30 ప్రాంతంలో భూమి కంపించింది. దీంతో బిల్డింగులు అన్నీ ఊగినాయి. ప్రజలు భయభ్రాంతులకు గురై బయటికి రావడం జరిగింది. ఒక క్షణం అట్లా వచ్చి వెళ్ళిపోయింది. నా పేరు మోదు ప్రసాద్. నేను తిరువూరు 15వ వార్డు కౌన్సిలర్నే. మరి ఈరోజు ఉదయం సుమారుగా 7:07 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫామ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా మాది మంచిర్యాల జిల్లా లక్ష్యపేట. మా ఇంట్లో ఉదయం 7:30 నుంచి 11 మధ్యలో భూమి కొద్దిగా కంపించినట్టు టీవీ స్టాండ్ కొద్దిగా వైబ్రేషన్ అయింది. ఇంట్లో కబోర్డ్స్ అన్నీ కొద్దిగా సామాన్లు కొన్ని కింద పడిపోయినాయి. దాంతో మేము భయభ్రాంతులకై ఇంట్లోకి వెళ్ళి కొద్దిగా బయటకు వెళ్ళినాము.